లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తప్పకుండా తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. అప్పటి వరకు తిరుగులేని మెజార్టీతో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాల్లో ఘన విజయం సాధించడం రాజకీయ విశ్లేషకులను కూడా అందని విషయంగా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆర్థికవేత్త మరియు రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ ఇటీవల వెల్లడించిన అంశాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తాయి. ఆయన గతంలో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పినప్పటికీ ప్రస్తుత ఎన్నికల గణాంకాలపై ఆయన చేసిన విశ్లేషణ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంది. పరకాల ప్రభాకర్ తన విశ్లేషణలో ముఖ్యంగా ఓటింగ్ శాతంలోని వ్యత్యాసాలను మరియు ఈసీఐ విడుదల చేసిన గణాంకాల్లోని అస్పష్టతను ప్రధానంగా ప్రస్తావించారు. ఎన్నికల రోజున సాయంత్రం 5 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతానికి మరియు ఆ తర్వాత అర్ధరాత్రి వేళల్లో పెరిగిన ఓటింగ్ శాతానికి మధ్య పొంతన లేదని ఆయన గణాంకాలతో సహా వివరించారు. సాధారణంగా పోలింగ్ ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పిస్తారు. కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా లక్షలాది ఓట్లు ఎలా పోలయ్యాయనేది ఆయన లేవనెత్తిన ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా గంటలకు వందలాది మంది ఓట్లు వేయడం అనేది సాంకేతికంగా సాధ్యం కానిది. ఒక ఓటరు తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి పట్టే కనీస సమయాన్ని లెక్కగట్టి మరియు ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 49 లక్షల ఓట్లు అదనంగా లెక్కించబడ్డాయని పరకాల ప్రభాకర్ తన నివేదికలో పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫలితాలను తారుమారు చేశాయని మరియు దాదాపు 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేశాయని ఆయన విశ్లేషించారు. ఒంగోలు, కర్నూలు, నంద్యాల, నరసరావుపేట, హిందూపురం, అనంతపురం మరియు ఏలూరు వంటి ప్రాంతాల్లో ఈ ఓటు ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన వాదిస్తున్నారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిందే. అయినప్పటికీ గణాంకాల పరంగా కనిపిస్తున్న ఈ తేడా అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు సామాన్య ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైంది. ఎన్నికల సంఘం పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గెలిచే వారు ఓడడం మరియు ఓడేవారు గెలవడం వెనుక ఏదో ఒక అదృశ్య శక్తి పని చేస్తుందన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు తీరు తుది నిర్ణయం అయినప్పటికీ ఎన్నికల ప్రక్రియలో డేటా తారుమారు జరిగితే అది దేశ భవిష్యత్తుకి ప్రమాదకరమని ఆయన హెచ్చరిస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న అనేక నియోజకవర్గాల్లో ఇటువంటి అద్భుతాలు జరిగాయని ఆయన తన పరిశోధన ద్వారా వెల్లడిస్తున్నారు. పరకాల ప్రభాకర్ చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ గణాంకాలను ఎన్నికల సంఘం ఏ విధంగా వివరణ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరాజయాన్ని విశ్లేషిస్తున్న తరుణంలో పరకాల ప్రభాకర్ ఇచ్చిన ఈ ట్విస్ట్ ఏపీ రాజకీయాల్లో మరో పెద్ద చర్చకు దారితీసింది. ఇది కేవలం రాజకీయ ఆరోపణలకే మిగిలిపోతుందా లేక న్యాయపరమైన పోరాటానికి నాంది పలుకుతుందా అనేది వేచి చూడాలి.